ఉగాది ఈవినింగ్ రామ మందిర్కి వెళ్తున్నాము. పిల్లలకు సంబంధించిన బొమ్మలు అన్నీ దొరుకుతున్నాయి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. సీతారాముల రథము, శ్రీ మహావిష్ణువు జన్మించిన 10వ అవతారాలు: మత్స్య అవతారము, కూర్మ అవతారము, వరహ అవతారము, నరసింహ అవతారము, వామన అవతారము, పరశురామ అవతారము, రామ అవతారము, బుద్ధ అవతారము, కృష్ణ అవతారము, కల్కి అవతారము. ఇప్పుడు మీరు అన్ని అవతారాలు చూశారు కదా. ఇదిగోండి, ఇక్కడ మెయిన్ రోడ్లోన పైన టెంట్లా కట్టి కిందన జనాలు వెళ్ళి రావడానికి పైనేమో మంచిగా స్టేజ్ ఒకటి వేసి పిల్లలకి మహాభారతం గురించి తెలియడం కోసమని కింద నుంచి అందరూ పైకి చూస్తున్నారు. మహాభారతము చిన్నపిల్లలు ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ముందుగా కోరుకోమంటే ఆ తర్వాత ఏ మాట వచ్చినా తప్పుకోవటానికి వీలుగా ఉంటుందని ఆత్మసమబలు అయిన నారాయణాక్ష గోపకులు 10,000 ఒకవైపు, నేనొక్కడను నాకు తోచిన సాయం చేయుకునే కానీ ఆయుధం పట్టను. పిల్లలు చాలా ఉత్సాహంగా స్టేజ్ మీద మంచిగా పిల్లలు మహాభారతం గురించి చెప్పి ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించుకుంటున్నారు. చూడండి, అందరూ కూడా చుట్టూ జనాలు అందరూ పైన చూస్తున్నారు. పైకి చూసి చాలా ఆనందిస్తున్నారు. కింద నుంచి నడవడానికి మెయిన్ రోడ్డు వీలుగా పైనుంచి స్టేజు చుట్టూ జనాలు చూస్తున్నారు. ఆ తర్వాత ఏ మాట వచ్చినా తప్పుకోవటానికి వీలుగా ఉంటుందని కపట నాటక సూత్రధారి నేనొక్కడను ఒకటి. కృష్ణుడు తాను తీసిన గోతిలో తానే పడిన నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అక్షంతలు తలపై వేసుకున్నాను. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. అవతారాలని చాలా అద్భుతంగా చూపించారు. ఇక్కడ పైన కృష్ణుడు, కిందనేమో అవతారాలు. చిన్నపిల్లలకి చక్కగా తెలుసుకుంటారు.